మీరు ప్రదర్శించే చొరవనే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చగలుగుతాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, ఓ పేదవాడి రేషన్ కార్డు చేరాలన్నా, ఒక సన్న బియ్యంతో పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా, లేకపోతే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలన్నా, లేదా రైతుకు రుణమాఫీ జరిగి ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నా, మీరే మా కళ్ళు, మీరే మా చెవులు, మీరే మా ప్రతినిధులు. నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరైనా. అందుకే ఈ శిక్షణ, ఈ ఫౌండేషన్ కోర్స్ 43 రోజులు మీరు ఏదైతే శిక్షణను అందుకున్నారో, అనుభవజ్ఞులందరూ మీకు ఈరోజు పాఠాలు నేర్పినరు. ప్రొఫెసర్ పాండ్ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే గోపాలకృష్ణ నాయుడు గారి నుంచి చాలామంది అధికారులు, జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి వారి వారి అనుభవాలను చెప్పడమే కాకుండా మీరు భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తే మీ గౌరవంతో పాటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏ విధంగా పెంచొచ్చో మీకు సంపూర్ణంగా వివరించినరు.